యోహాను సువార్త 4:4. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారన ఒక ఊరికి వచ్చెను. ఈ భాగంలో గమనిస్తే యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళాడండి. అంటే ఒక ప్రోగ్రాం కలిగి వెళ్ళాల, సమరయలో ఏదైనా ఒక మీటింగ్ పెట్టేదానికి వెళ్ళాలా, లేదా సమరయలో ఏదైనా ఒక కార్యక్రమం ఉండి అక్కడికి వెళ్ళాలా, ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎగ్జాంపులరీ లైఫ్, ఎలాంటి ఎగ్జాంపుల్ గా యేసు ప్రభు ఉన్నాడు అనేది చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. ప్రియమైన వారలారా, అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక సువార్త కార్యక్రమం, లేకపోతే ఒక ఉజ్జీవ పరిచర్య, లేకపోతే ప్రార్థన పరిచర్య ఉన్నట్లయితే అప్పుడు దేవుని సేవ చేస్తాం. గాని ఏదైనా ఒక పని మీద ఎక్కడికైనా వెళుతుంటే అనేక సందర్భాల్లో మనం పని చేయని వారంగా ఉంటాం. అయితే బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తుకు సమరయలో పని ఉండి వెళ్ళినట్లుగా లేదు, ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. దట్స్ ఆల్. మరి ప్రభు ఆ మార్గమున వెళ్ళవలసి వస్తుండగా నీ జీవితంలో ఏది కూడా నిరుపయోగంగా ఉండలేదా, నిష్ప్రయోజనకరంగా ఉండలేదా అంటే ప్రభు అంటాడు, లుక్ ఎట్ మీ అండ్ టేక్ మీ యాజ్ ఎ మోడల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మాదిరిగా, ఒక నమూనాగా ఉంచుకోమంటాడు. ప్రియమైన వారలారా, మరి ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడా? ఆ విధంగా వెళుతూ ఉండగా కూడా ఒక మహాబలమైనటువంటి దేవుని కార్యం జరిగించాడు. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి కృప పరిమాణము చొప్పున ఏ పని మీద ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కటి నేర్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా, కొందరు దేవుడు స్వస్థపరచు వారినిగా, అయితే కొందరిని అపోస్తలుగా, మరికొంతమందిని ప్రవక్తలుగా, మరికొంతమందిని ప్రభుత్వములు చేయవారుగా ఈ విధంగా నియమించాడు. అయితే ప్రతి ఒక్కరికి ఒక కామన్ కాలింగ్ ఉంటుందండి, సాధారణమైన పిలుపు, అది సువార్థికుని పిలుపు. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలిచాడు, లేదా అక్కడ కూర్చున్నాడు, ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీని సంధించడం ప్రారంభించాడు. ఆమె కొరకు అక్కడికి వెళ్ళలేదు, ఆమె కొరకు వెళ్ళే ప్రయత్నము చేయలేదు, ఆయన మార్గమున వెళ్ళవలసి వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైనా ఏ పని మీద వెళ్ళవలసి వచ్చినా రిమెంబర్ వన్ థింగ్, దట్ యు ఆర్ కాల్డ్ టు సర్వ్ ద మోస్ట్ హై గాడ్, ఎల్ ఎలయోన్, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి యొక్క పిలుపును బట్టి మనం ఆయన సేవించవలసినటువంటి వారం అంటున్నాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఈ విధంగా పౌలు ఒక టెంట్ మేకర్ గా ఉండినాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. చూడండి, పౌలు డేరాలు కుట్టేటువంటి వృత్తి కలిగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియమైన వారలారా, మన దేశంలోనే ఎక్కువగా మరి ఒక్కొక్క పనికి, ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క రకమైన డిగ్నిటీ ఉంటుందండి. అయితే ఇతర దేశాల్లో చూస్తే ఏ వృత్తికైనా డిగ్నిటీ ఉంటుంది. అప్పటికే ఒక ఇంటర్నేషనల్ అపోస్తల్ గా, అంతర్జాతీయ అపోస్తలుడిగా పేరెన్నికగన్న ఈ పౌలు ఏం చేస్తున్నాడు? డేరాలు కుట్టేటువంటి వాడు. డేరాలు తన వంటి యూదులు అక్కడ ఉండగా, అకుల ప్రిస్కిల్లలో వారితో కలిసి డేరాలు కుట్టుతూ వాక్యాలు గమనిస్తే అతడు ఏం చేశాడు? మెల్లిగా గాస్పల్ పాస్ ఆన్ చేయడం ప్రారంభించాడు. సువార్త మెల్లిగా ఎంత బలంగా జరిగిందంటే, తన వృత్తిలో అకుల ప్రిస్కిల్లల కొరకేమి పోలేదు పౌలు, తన యొక్క వృత్తిలో డేరాలు కుడుతూ ఉంటున్నాడు. అయితే తనలాంటి ఒక శక్తివంతమైనటువంటి గుంపుగా అక్కడ అకుల ప్రిస్కిల్లలను తయారు చేశాడు. ఎంత శక్తివంతమైనటువంటి వారు మనం వర్ణించలేమండి. ఎందుకంటే లేఖనములలో విద్వాంసుడైనటువంటి అపోల్లోను సరిచేశారు. అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలో దేవుని యొక్క వాక్యం. బైబిల్ చెప్తుంది అపోల్లో లేఖనములలో విద్వాంసుడు. అంటే అపోస్తలుడైన పౌలు డేరాలు కుట్టుతూ వాక్యాలు గమనించినట్లయితే అతడు ఏం చేశాడు? మరి అత్యంత బలమైనటువంటి వాక్య పరిచర్య జరిగించి లేఖనములలో విద్వాంసులకు వాక్యాన్ని చెప్పి సరిచేయగలిగిన అకుల ప్రిస్కిల్లలను తయారు చేశాడు. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి కృప పరిమాణం చొప్పున ఏ పరిస్థితులలో ఉన్నా, నేను అందుకే అప్పుడప్పుడు ఈ వాల్ టెక్స్ట్ గురించి చెప్తుంటా. చాలా ఇళ్లలో ఉంటుందండి. ఏముంటుందంటే కింద నుంచి పైకి ఒక బాట, ఒక కర్వ్డ్ బాట కనిపిస్తుంది. దాంట్లో ఇంగ్లీష్ లో ఒక మాట కనిపిస్తుంది, we pass through this way but once. ఈ మార్గం గుండా మేము వెళుతుంటున్నాం, అయితే ఒక్కసారి మళ్ళీ ఈ మార్గం గుండా రాము. ప్రియమైన వారలారా, ఇది జనవరి 31, మళ్ళీ జనవరి 31, 2010 మళ్ళీ రాదండి. ఒక్కసారి ఈ మార్గం గుండా వెళ్ళేది. ఈ మార్గం గుండా వెళ్లే సమయంలో నువ్వు ప్రయాణిస్తున్నావా, ఉద్యోగం చేస్తుంటున్నావా, లేకపోతే ఒక ప్రొఫెషన్ కలిగి ఉంటున్నావా, లేకపోతే ఇంకొకట ఏమి దేవుని కొరకై చేస్తుంటున్నావు అనేటువంటిది
చాలా ముఖ్యమైనటువంటిదండి. బైబిల్లో గమనిస్తే యేసు సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఇంతకు సమరయ అంటే ఏంటి ప్రియమైన వాళ్ళారా? చాలా సందర్భాల్లో సమరయ్యను గురించి రకరకాలైనటువంటి అపోహలు కలిగి ఉంటారు. ఎందుకు సమరయ అనేటువంటిది ఒక అంటరాని వారి ప్రాంతం అయిపోయింది. సమరయ గుండా ఎవరు వెళ్ళరండి. యూదయ నుంచి గలిలయకు వెళ్ళాలంటే మధ్యలో ఉన్న సమరయ గుండా ఎవరు దాటిపోరు. ఎందుకంటే అది డిస్కార్డెడ్ ప్లేస్ ప్రియమైన వాళ్ళారా.